దివ్య డైమండ్స్ యూట్యూబ్ ప్రేక్షకులకు స్వాగతం. నేను మీ మహేంద్ర బాబు, దివ్య డైమండ్స్ నుండి. ధనుసు రాశి వారికి డిసెంబర్ 2024 సంవత్సరంలో జాతక ఫలితాలు ఎలా ఉన్నాయంటే, ఇక్కడ రవిగ్రహం, కుజగ్రహం, గురుగ్రహం 3 గ్రహాలు యోగకరంగా ఉన్నాయి. కాబట్టి ఇక్కడ దీనివల్ల సత్ఫలితాలు ఏంటంటే, రాజకీయ నాయకులకు చాలా వరకు ఆశించిన ఫలితాలు అందే అవకాశం ఉంది. కొత్త పదవి బాధ్యతలు వచ్చే అవకాశం ఉంది. తర్వాత కుటుంబం మీద అనుకూలమైన వాతావరణం ఉంటుంది. ఒక పండగ వాతావరణం ఏర్పడుతుంది అండ్ శుభకార్యాలు జరిగే అవకాశం ఉంది. ఆర్థిక సమస్యల నుండి బయటపడతారు. సంఘంలో గౌరవ మర్యాదలు ఏర్పడతాయి. అండ్ విద్యార్థులకు అనుకూలమైన సమయం. సినిమా రంగంలో ఉన్నవారు కూడా చాలా వరకు అనుకూలమైన సమయం చెప్పాలి. విద్యార్థులకు పోటీ పరీక్షలందు కూడా అనుకూలమైన సమయం. ఇప్పుడు ఎగ్జామ్ రాస్తే మీరు ఉత్తీర్ణులయ్యే అవకాశం ఉంది. సో ఈ విధంగా ఇక్కడ 3 గ్రహాలు యోగకారకంగా ఉన్నాయి కాబట్టి ఇన్ని విధాల బెనిఫిట్స్ ఉంటాయి. దీంతోపాటు అనారోగ్య సమస్యలు ఆల్రెడీ ఎవరైతే సఫర్ అవుతుందో ఇక్కడ సూర్యుడు కూడా యోగకారకంగా ఉన్నాడు కాబట్టి ఆ సమస్యల నుండి కొంతవరకు ఉపశమనం లభిస్తుంది. చాలా వరకు మీరు నిజంగా హెల్త్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా చాలా వరకు మీరు హెల్తీగా ఉండే అవకాశం ఉంది. ఓవరాల్ ఫైనాన్స్ బాగా ఉంటుంది. ఇకపోతే తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటంటే, వాహనాలు నడిపేటప్పుడు జాగ్రత్తలు తీసుకోవాలి. అండ్ దూర ప్రాంతాలు వెళ్ళేటప్పుడు కూడా మీరు జాగ్రత్తలు తీసుకొని లాంగ్ డ్రైవ్ అన్నది కొద్దిగా అవాయిడ్ చేస్తే మంచిది. ఆరోగ్య విషయంలో కూడా జాగ్రత్తలు తీసుకోండి. ఈఎన్టీ ప్రాబ్లమ్స్, కీళ్ళ నొప్పులు ఇలాంటివి ఎదుర్కొనే సమస్యలు ఉన్నాయి. ఈఎన్టీ అనేది మామూలుగా కోల్డ్ ఉంటుంది కాబట్టి ఇప్పుడు వచ్చేది డిసెంబర్ చాలా చిల్డ్గా ఉంటుంది కాబట్టి అండ్ కొంచెం కోల్డ్ రిలేటెడ్ మీరు పదార్థాలు తీసుకుంటే తగ్గించినట్టయితే, జాగ్రత్తలు తీసుకున్నట్టే ఈ సమస్య నుండి కూడా మీరు బయటపడవచ్చు. ఇకపోతే పిల్లల విషయంలో కొంతవరకు చికాకు, ఇక అది వాళ్ళది ఏదైనా చెప్పవచ్చు. ఎందుకంటే మనం అనుకున్నట్టు వాళ్ళు ఈ మధ్యన ఇప్పటి జనరేషన్ వాళ్ళు ఉండరు కాబట్టి వాళ్ళు ప్రేమించే విషయంలో కానీ, చదివే విషయంలో కానీ, ఈ స్నేహం చేసే విషయంలో కానీ మీ మాట విననట్టు ఉంటారు. సో దాన్ని జాగ్రత్తగా డీల్ చేయండి. మేము పేరెంట్స్ కదా అని మీరు కోపానికి వస్తే అసలుకే మోసం వస్తుంది. కాబట్టి ఈ పిల్లల విషయంలో ఇది ఒకటి జరిగే అవకాశం ఉంది. కాబట్టి మీరు ఇది సున్నితమైన విషయం. పిల్లల విషయం ఏంటంటే కంట్లో రాయి మనం తీస్తున్నట్టు, ఏమాత్రం అజాగ్రత్త చేసినా మన కంటికే మనకు ముప్పు వాటిల్తుంది. కాబట్టి జాగ్రత్తలు తీసుకోండి. అండ్ ఇకపోతే ఇక స్టాక్ మార్కెట్లో ఉన్న వాళ్ళు కూడా కొంచెం అనుకున్న ఆదాయం పొందలేకపోతుంటారు. కొంచెం నష్టం వచ్చే అవకాశం ఉంది. ఇక జాతకరీత్యం మాత్రం కెంపు అండ్ రూబీ స్టార్ రూబీ అండ్ పగడం ఈ 2 రత్నాలు మీకు సూటబుల్ అండి. తర్వాత అనుకూలమైన తేదీలు ఏంటంటే 8, 15, 22, 26 మోస్ట్ సూటబుల్ డేట్స్. అనుకూలించిన డేట్స్ ఎక్కువ ఉన్నాయి. 1, 2, 3, 23, 24, 24, 31 ఈ తేదీలు మోస్ట్ సూటబుల్ డేట్స్ కావు. 8, 15, 22, 26 మాత్రమే సూటబుల్ డేట్స్. ఈ తేదీలను అవాయిడ్ చేయండి. చెప్పిన తేదీలను కన్సిడర్ చేయండి. రత్నాలు పెట్టుకోండి. డౌట్ ఉంటే దివ్య డైమండ్స్ కాల్ చేయండి. హైదరాబాద్లోనే 3 బ్రాంచ్లు ఉన్నాయి. బేగంపేట, కుక్కట్పల్లి, మాదాపూర్ హెడ్ ఆఫీస్. హాలిడే లేదు ఇక్కడ. మోర్ నెంబర్ ఆఫ్ వర్కింగ్ అవర్స్ ఉంటాయి. ఎనీ టైం కాల్ చేసి రావచ్చు. మోర్ ఫెసిలిటీస్ హెడ్ ఆఫీస్ కాబట్టి పార్కింగ్ కానీ దేనికైనా అన్ని విధాలు బాగుంటుంది. గ్రౌండ్ ఫ్లోరే ఉంటుంది. వెరాజ్ బేగంపేట మాత్రం 3rd ఫ్లోర్లో ఉంటుంది. సో ఇవన్నీ ఫెసిలిటీస్ ఇప్పుడు మాదాపూర్లో ఎక్కువ ఉంటాయి. సో ఫీల్ ఫ్రీ టు కాంటాక్ట్ దివ్య డైమండ్స్ అండి. ఎందుకంటే దివ్య డైమండ్స్ ఒక్కటే ఉద్దేశం ఏంటంటే, ఎవరైనా నిజంగా ఒక అదృష్టాన్ని మార్చే శక్తి రత్నాలకు ఉంది. కాబట్టి అలాంటి మంచి జాతి రత్నాలు మీ బడ్జెట్లో ప్రతి ఒక్క క్లర్క్ కూడా పెట్టుకునే విధంగా ఇప్పుడు దివ్య డైమండ్స్ డైరెక్ట్ మైండ్ నుండి తెస్తున్నాం. కాబట్టి మీకు మీ బడ్జెట్లో కూడా ఒక మినిమం 1 క్యారెట్ రత్నాన్ని ఇస్తున్నాం. గంగ, గోపాలు, గరిటెడిని చాలేక ఉపజాతి రాయి కానీ, సింథటిక్ స్టోన్ అయితే అసలు ధరించకూడదు. ఉపజాతి రాయి 10 క్యారెట్లు పెట్టుకునే కంటే జాతి రత్నం 1 క్యారెట్ పెట్టుకున్న జాతి రత్నానికే ప్రభావం ఎక్కువ ఉంటుంది. అందుకే ఇది వర్తిస్తుంది. గంగ, గోపాలు, గరిటెడిని చాలు అన్నట్టు. ఒక స్వచ్ఛమైన రత్నం 1 క్యారెట్ అయినా ప్రభావం. అది 1 క్యారెట్ అంటే 10-20 వేల రూపాయల బడ్జెట్లో వచ్చేస్తుంది. అదే 5 క్యారెట్లు టాప్ క్వాలిటీ, బెస్ట్ క్వాలిటీ అంటే లక్షల్లో పోతుంది. సో అంత సింపుల్గా ఉంటుంది రత్నధారణ ప్రైజెస్ కూడా. సో అందుకే నేను అనేది ఏంటంటే, ఇవన్నీ తెలుసుకోండి. రత్నాలు ఎక్కడి నుండి ఎక్కడ దాకా ఉంటాయి, ఈ ఎఫెక్టివ్నెస్ ఎట్లా నమ్మాలి, మిమ్మల్ని కూడా ఎట్లా నమ్మాలి అని అడగండి. మేము చెప్తాం. మమ్మల్ని కూడా నమ్మాలా, ఎందుకు నమ్మాలంటే ఏ పారామీటర్స్, దేర్ సో మెనీ యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ అండి. సో దట్ ఆల్ వీఆర్ ఓపెన్లీ టెల్లింగ్, నాట్ ఫర్ ద బిజినెస్ సేక్. బిజినెస్ గత 30 సంవత్సరాలుగా చేస్తూనే ఉన్నాం. సో వి రీచ్డ్ ప్రపంచవ్యాప్తంగా ఇంతమంది లక్షల మంది కస్టమర్స్ ఉన్నారు. ఇప్పుడు ఒక్కటే నేను కంకణం కట్టుకున్నా. ఒక జెమాలజిస్ట్గా నేను ఈ జన్మ ఎత్తినందుకు డూప్లికేట్ రాళ్ళు వెళ్తే ఎవరైతే మోసం చేస్తున్నారో వాళ్ళందరూ భరతం పట్టడం కోసం నేను గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అప్రూవ్డ్ డైమండ్ వాల్యూవర్గా ఎప్పుడైతే టెస్ట్ చేస్తుంటానో, ఎవడైతే డూప్లికేట్ ఇచ్చాడో ఆ డూప్లికేట్ ఎవడైతే ఇచ్చాడో వాడిని ఎట్లా ట్యాకిల్ చేయాలన్న విషయాలు కూడా నేను చెప్తున్నాను. సో మీరు ఏ స్టెప్స్ తీసుకోవాలి, వాడిని ఎలా మీరు ట్యాకిల్ చేయాలి.
సో ఆ విధంగా ఎంతోమంది డూప్లికేట్ అమ్మేటోళ్ళని భరతం పట్టించేసి వాళ్ళు నిజంగా మేము అంతమంది భరతం పట్టించాము. ఎందుకంటే డూప్లికేట్స్ అమ్ముతున్నారు దారుణంగా. అటు వాళ్ళు జనాలను మోసము, సొసైటీని మోసం, శాస్త్రాలను మోసం, గవర్నమెంట్ను మోసం. ఎందుకంటే వ్యాపారం చేసి ఉంటే కరెక్ట్గా వ్యాపారం చేయి, రిజిస్ట్రేషన్ చేసి సేల్స్ ట్యాక్స్, జిఎస్టీ కట్టుకుంటూ. ఏది లేకుండా గురుగ్రామ్ ముసుగులో 10,000 రూపాయలు విలువ లేని రాళ్ళను ₹1,00,000 అమ్ముతున్నారు. ఇంత దారుణమైన మోసాలు జరుగుతున్నాయి. సో ఇవే అంటే నేను ఎవరైతే స్వార్థపరులు ఉన్నారో కమర్షియల్ వాళ్ళ కోసం ఎంటగడుతున్నాను తప్ప, నేను నిజమైన మంచి వాళ్ళు కూడా ఉన్నారు, లేరని గారు, కానీ చాలా అరుదుగా ఉన్నారు. సో అదేవన్నీ ఎప్పుడు తెలిసిపోతాయి? దివాడమ్స్ ఒకసారి ఎంక్వైరీ చేసినా, ఒకసారి రత్నాన్ని కొన్నా మీకు తెలిసిపోతుంది. ఇంత పెద్ద ప్రొసీజర్ ఉంటుందా రత్నదారంలో అనేది. ఎందుకంటే ఇది ఎట్లాంటి ఎగ్జాంపుల్ అంటే, ఇప్పుడు మనం చిన్నప్పటి నుండి ఒక ఫ్యామిలీ డాక్టర్ దగ్గర పోతాం. గుండె జబ్బు వచ్చినప్పుడు ఫ్యామిలీ డాక్టర్ కూడా పనికిరాడు, కార్డియాలజిస్టే పనికి వస్తాడు. ఓకే, ఒక కార్డియాలజిస్ట్ మీకు ఒపీనియన్ ఇంకోటి కావాలి, ఇంకో కార్డియాలజిస్ట్ దగ్గరికి పోవాలి, కానీ ఫిజిషియన్ దగ్గరికి వెళ్ళకూడదు, ఇద్దరు డాక్టర్స్ అయినా. సో అలాంటిది జ్యువెలర్కు ఒక జెమాలజిస్ట్కు ఉన్న తేడా ఇది. మీరు జ్యువెలర్తోనే అటాచ్ ఉండొచ్చు, బట్ జ్యువెలర్ కూడా చూసి చెప్పలేనంత యాక్యురేట్గా డూప్లికేట్స్ వస్తున్నాయి. కాబట్టి చాలా కేర్ఫుల్గా రత్నాల విషయంలో ఉండండి. నేనైతే నిస్వార్థంగా ఐఎమ్ గివింగ్ ద నాలెడ్జ్ అండి. పుస్తకాలు రాశానండి నేను మీకు డూప్లికేట్స్ ఎట్లా గుర్తించాలి అని. బుక్స్ రాయడానికి, పబ్లిష్ చేయడానికి కారణం ఏంటి? నిజంగా ఐ హ్యావ్ ఎ సిన్సియర్ పబ్లిక్ ఇంట్రెస్ట్. ఎందుకంటే అంత ఇప్పుడు వాట్ ఎవర్ ఐ గాట్ ఫ్రమ్ ద సొసైటీ, ఐ వాంట్ టు రియల్లీ పే బ్యాక్ టు ద సొసైటీ. ఐ వాంట్ టు మ్యాక్సిమం అవేర్నెస్. సో ఆ విధంగానే నేను ఇంత కుండ బద్దలు కొట్టినట్టు చెప్పడం జరుగుతుంది. సో అందుకే నంబర్ సేవ్ చేసుకోండి. రత్నం అంటే జ్యోతిష్యం కానీ రత్నం ప్రస్తావన వచ్చిందంటే దివ్య డైమండ్స్ గుర్తు రావాలి మీకు. అంత ట్రాన్స్పరెంట్, అంత యాక్యురేట్గా ఉంటుంది. సో ఫీల్ ఫ్రీ టు కాంటాక్ట్ దివ్య డైమండ్స్.